హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోలో మీకు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కోసం ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి, దీనికోసం ఎవరు అర్హులు, అదేవిధంగా దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏమి, ఈ వివరాలు అయితే మీకు క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు మీకు అసలు ఈ లోన్ తీసుకుంటే మనకు సబ్సిడీ ఎంత వస్తుంది, ఏ వ్యాపారాలకు సంబంధించిన వారు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా వాళ్ళకు విద్యార్హత ఏమైనా ఉండాలా, వాళ్ళకు సబ్సిడీ ఎంత వస్తుంది, ఇలా మొత్తం వివరాలు క్లియర్ కట్ గా మీకు కావాలంటే మీరు మన వెబ్సైట్ www.teluguread.com లోకి వెళ్తే మీకు అక్కడ ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెట్టాను. అక్కడి నుంచి కూడా మీరు మన వెబ్సైట్ లోకి వెళ్లి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడి నుంచి చదవచ్చు. ఈ వీడియోలో అయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏవి కావాలి, అదే విధంగా దీని యొక్క లాస్ట్ డేట్ ఏమి, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో అయితే దొరుకుతుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో అన్నిటికన్నా ముందు మనం ఆన్లైన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కోసం అప్లై చేసుకోవడానికి apobmms.apcfss.in అనే వెబ్సైట్ లోకి రావాలి. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు apobmms కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ అని చాలా రకమైన కేటగిరీస్ అయితే ఉంటాయి. సో వీటిలో మనం ఎస్సీ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు 3 కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. అబౌట్ స్కీమ్, అబౌట్ ఎలిజిబిలిటీ, అదేవిధంగా హౌ టు అప్లై అని. సో అబౌట్ స్కీమ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ స్కీమ్ దేనికి సంబంధించింది ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ స్కీమ్ అయితే మనకు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్. సో ఎవరైతే ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ గా అయితే ఈ స్కీమ్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది. అదే విధంగా ఈ స్కీమ్ కి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే మనకు మే 10వ తేదీ 2025 వరకు మనం ఈ స్కీమ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ స్కీమ్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అయితే తెలుసుకోవడానికి అబౌట్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలనే వారు ఖచ్చితంగా ఎస్సీ కమ్యూనిటీ వారికి చెందిన వారే ఉండాలి. అదే విధంగా వారి దగ్గర ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక రెండవది వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసే ఉండాలి. ఇక మూడవది వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారి యొక్క వయో పరిమితి 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఇక నాలుగవది వారి దగ్గర ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి. ఇక ఐదవది ఎవరైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వారు ఈ లోన్ కోసం అప్లై చేస్తారో వారి దగ్గర ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అంటే ఎవరైతే ఆటో నడిపేవారు ఉన్నారు, క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, అదే విధంగా ట్రక్ డ్రైవర్స్ ఉన్నారో వారు స్కీమ్ కోసం అప్లై చేస్తున్నట్లయితే వారి దగ్గర ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అదే విధంగా ఎవరైతే ఫార్మసీస్ కి సంబంధించిన వారు ఉంటారో వారి దగ్గర డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో దీనితో పాటు ఇక్కడ మనకు వ్యూ మోర్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వ్యూ మోర్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనే ఒక టేబుల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సెక్టార్ వైజ్ గా అయితే ఏవైతే పనులు ఉంటాయో దాన్ని అయితే కేటగిరైజ్ అయితే చేయడం జరిగింది. సో ఐఎస్బి సెక్టార్, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ అని. సో ఐఎస్బి సెక్టార్ లో ఏ పని చేసే వారు వస్తారు, అదే విధంగా ఆ పని చేసే వారికి ఈ స్కీమ్ కోసం అప్లై చేయాలంటే వాళ్ళకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది అని ఇక్కడ మొత్తం వివరాలు మీకు క్లియర్ కట్ గా ఉంటాయి. సో ఇది ఇంగ్లీష్ లో ఉంది. మీకు ఇంగ్లీష్ లో మీకు అర్థం కాకపోతే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు తెలుగులో అయితే అవైలబుల్ ఉంది. సో దానికోసం మీరు మన వెబ్సైట్ లోకి అయితే రావాల్సి ఉంటుంది. దాని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, అంటే ఎస్సీ కార్పొరేషన్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని మీరు తెలుగులో అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. అప్లై చేసుకునే ముందు మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయో ముందుగా తెలుసుకుందాం. ఒకటి, మన దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అదే విధంగా ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ అయితే ఉండాలి. దానితో పాటు మన దగ్గర క్యాష్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదే విధంగా రేషన్ కార్డ్ ఉండాలి. అదే విధంగా ఒకవేళ మనం ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వారైతే మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ మనం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. అప్లై చేసుకోవడానికి ముందు మనం ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ పైన స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మన డిస్ట్రిక్ట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు అని. అదే విధంగా మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. దానితో పాటు మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. అదే విధంగా మన పేరును అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మన ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగానే మన పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. దానితో పాటు ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ లేదా గార్డియన్ నేమ్ ఇక్కడ
ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు క్యాష్ కి సంబంధించిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు సబ్ క్యాస్ట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఎస్సీకి సంబంధించిన వారైతే ఎస్సీని సెలెక్ట్ చేసుకుని దానితో పాటు సబ్ క్యాస్ట్ మనకు ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం టిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే మన మొబైల్ నంబర్ పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిందని ఇక్కడ ఒక నోట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో దానిలో మనకు యూజర్ ఐడి చూపిస్తుంది. అదే విధంగా ద పాస్వర్డ్ ఈజ్ అన్ ఓటీపీ సెండ్ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. అండ్ సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన యూజర్ ఐడి అనేది మనకు మన మొబైల్ నంబరే ఉంటుంది. ఇక పాస్వర్డ్ అనేది మనకు ఏదైతే మనకు ఓటీపీ ద్వారా మన మొబైల్ నంబర్ కి వచ్చి ఉంటుందో అదే మన పాస్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం మరోసారి హోమ్ పేజ్ లోకి వచ్చి ఫార్ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫార్ లాగిన్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు లాగిన్ హియర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చా ని ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందు మనం చెప్పినట్లు ఇక్కడ మనకు క్యాష్ సర్టిఫికేట్ అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ ముందు క్యాష్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అయితే అడిగింది. సో ఇక్కడ క్యాష్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాష్ నంబర్ అనేది మనకు క్యాష్ సర్టిఫికేట్ లో ఏదైతే సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ నంబర్ ఉంటుందో ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్ గా మన క్యాష్ సర్టిఫికేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫెచ్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మన రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మన రేషన్ కార్డ్ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని మన రేషన్ కార్డ్ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మన మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. మ్యారీడా అన్మ్యారీడా అని. మ్యారీడ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి లేదా నో అని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి లేదా నో అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకు ఇక్కడితో పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లో స్టడీ టైప్ లో కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ కోర్స్ ఎప్పుడు కంప్లీట్ అయింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు సర్టిఫికేట్ అప్లోడ్ అడుగుతుంది. సో ఇక్కడ మ్యాండేటరీ అయితే లేదు. మీరు కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు లేదా దీన్ని ఎంటీ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో దీని మన డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మండల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా విలేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మన పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మన డోర్ నెంబర్ అడుగుతుంది. సో మనం డోర్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మన ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో ఈ ఈమెయిల్ ఐడి అనేది మనకు మ్యాండేటరీ కాదు. మీరు కావాలంటే అప్డేట్ చూసుకోవడానికి ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. దానితో పాటు మనం అడ్రస్ ఇది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు ఎలిజిబుల్ స్కీమ్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మైన్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఎస్సీ కార్పొరేషన్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైన్ స్కీమ్ లో ఎస్సీ కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని పాటు సెక్టార్ మనం ఏ సెక్టార్ కంటే ఇంతకు ముందు మనం సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నాం కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సెక్టారా, అగ్రికల్చర్ సెక్టారా, అదేవిధంగా ఐఎస్బి సెక్టార్ అని. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ మరియు అగ్రికల్చర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇక మిగతా వారు ఎవరైనా కూడా ఐఎస్బి సెక్టార్ ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా స్కీమ్స్ లో ఎస్సీ కార్పొరేషన్ స్కీమ్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు యూనిట్ కాస్ట్ అంటే మీ యొక్క పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఎలిజిబిలిటీ కేటగిరీలో మనకు ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ ఆర్ నో అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యావ్ యూ ట్రైన్ అండర్ ఎనీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ వెల్ఫేర్ ఏదర్ ఇంతకు ముందు మీరు ఎలాంటి గవర్నమెంట్ కి సంబంధించి ఏదైనా స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి లేదా నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏదైనా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్ యూ అవైలింగ్ ద ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ఫర్ ద ఫస్ట్ టైం అడుగుతుంది. అంటే మీరు ఇలాంటి స్కీమ్స్ ఇంతకు ముందు ఎప్పుడైనా పొందాలని అడుగుతుంది. ఒకవేళ పొందినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుని లేదా నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యావ్ యూ టేకెన్ ఎనీ సబ్సిడీ బేస్డ్ లోన్ స్కీమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ విత్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years అని అడుగుతుంది. అంటే లాస్ట్ 5 years లో మీరు ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించిన సబ్సిడీ లోన్స్ తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో అన్ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పటిదాకా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకు డిస్ప్లే అయితే అవుతాయి. అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైనా తప్పులు ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని కరెక్ట్ గా ఉంటే సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకొని మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా ప్రింట్ యొక్క ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ అని. సో ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసుకొని మన అప్లికేషన్ ఫామ్ అయితే మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ అనేది మీకు బ్యాంక్ ద్వారా అదే విధంగా మున్సిపల్ ఆఫీస్ ద్వారా అయితే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోగానే మీకు సబ్సిడీ లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్
మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేటైతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ తెలుపుడు ఇవ్వడం జరుగుతుంది.